హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇది వచ్చేసి ఒక వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. ఇంకా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా తీసుకొచ్చి ఇంకా అవి సర్దడానికి అయితే తీస్తున్నాను. ఇంకా ఇంట్లోకి సామాన్ కూడా తీసుకొచ్చాము. ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో అవే ఇంకా తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళకైతే రెడీ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే అంటే ఈ వీడియో తీసుకున్న నెక్స్ట్ డే వాళ్ళకు స్కూల్లో యాన్యువల్ డే ఉండే అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ముందు రోజు వాళ్ళకు డ్యాన్స్ ప్రాక్టీసెస్ అంటే స్టేజ్ వేశారు, అవన్నీ ప్రాక్టీసెస్ అదంతా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ముందు రోజు కూడా ఆఫ్టర్నూన్ వరకే ఉంది స్కూలు. ఇంకా ముందు రోజు కూడా సివిల్ డ్రెస్ అనే చెప్తారు. ఇంకా అందుకని చెప్పేసి సివిల్ డ్రెస్సే వేసేసాం పిల్లలకు. ఇంకా వేసేసి ఇంకా వాళ్ళకైతే రెడీ చేస్తున్నాను. నేను ఇంకా ఇక్కడ వీడియో తీస్తున్నాను అంటే మా ఖుషికి రెడీ చేస్తున్నాను లేదో మా అన్వి తానే ఇంకా వీడియో తీసుకుంటుంది అనమాట. అతనికి వీడియోస్ చేయడము రోజు ఒక వీడియో చేస్తూ ఉంటుంది, మస్తు ఇంట్రెస్ట్ అనమాట అన్వికి. ఇంకా అందుకని చెప్పేసి మీకు క్లిప్స్ లిప్స్టిక్స్ అవన్నీ చూపిస్తుంది అనమాట. ఇంకా నేను వచ్చేసి ఇంకా తీరుతా ఉన్నాను అనమాట. టైం అయిపోతుంది, ఎందుకు అట్లా వీడియో చేస్తున్నాను అని. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీసేసుకొని ఇంకా అన్వికి కూడా జుట్టు అయితే వేసేసాను. ఇంకా జుట్టు వేసేసి రెడీ చేసేసి ఇంకా వాళ్ళని పంపించి రావాలన్నమాట. ఇంకా వాళ్ళ ఫేస్కి కూడా నేను ఏం పెట్టలేదు, జస్ట్ మాయిశ్చరైజర్, పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాం మేము. ఇంకా మాయిశ్చరైజర్ ఇంకా కొంచెం పౌడర్ అయితే పెట్టాము. ఆ పౌడర్ పెట్టేసి ఇంకా స్టిక్కర్ కూడా పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే పంపించడానికి రెడీ చేసామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది, మాకు 2కే అయిపోతుంది స్కూల్ అని చెప్పారు. ఇంకా 2 అయినా కూడా అయిపోలేదు అక్కడ. ఇంకా పాపం వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నారు. ఇంకా ఇదే అనమాట స్టేజ్. పాపం ఎండలోనే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఎండ అయితే చాలా కొడుతుంది, అయినా కూడా ఇంకా ఇది ఒకటే లాస్ట్ టైం అని చెప్పేసి ఇంకా స్టేజ్ మీద కూడా వాళ్ళకు అంటే తెలుస్తుంది కదా, ఎవరి ప్లేసెస్ ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది కొంచెం అర్థమవుతుందని చెప్పేసి ఇంకా అక్కడ ఎండలో అయినా సరే పాపం ప్రాక్టీస్ అయితే చేయిస్తున్నారు. ఎండ అయితే చాలా కొట్టింది, నాకే ఇది అనిపించింది. కాకపోతే పాపం పిల్లలు అయినా సరే కూడా చేశారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను జెప్టోలో ఇంకా వాళ్ళకు క్లాసికల్ డ్యాన్స్ ఉంది కాబట్టి ఈ లైట్స్ కావాలి అని చెప్పారు వాళ్ళ టీచరు. ఇంకా అందుకని చెప్పేసి బయట ఎక్కడో దొరకలేవు అవి లైట్స్. ఇంకా నేను ఇంకా జెప్టోలో ఆర్డర్ చేశాను. ఇంకా ఎగ్స్ కూడా అవసరం ఉంటే ఎగ్స్ కూడా ఆర్డర్ చేశాను. అలాగే మనకు ఇంకొక వేరే డ్యాన్స్ ఉంది అన్వికి, దానికి ఇంకా బటర్ఫ్లైస్ కావాలి అని చెప్తే ఇంకా బటర్ఫ్లైస్ కూడా తీసుకున్నాను. ఇంకా ఈ లైట్స్ వచ్చేసి 200, ఇంకా బటర్ఫ్లై వచ్చేసి 170 రూపీస్ అనమాట. ఇంకా ఎగ్స్ అయితే 40 రూపీస్కి వచ్చాయి. సో ఇంకా బటర్ఫ్లైస్ నేను బయటే తీసుకున్నాను, ఇవి ఆన్లైన్లో లేవు. ఇవి వచ్చేసి బయటకు వెళ్ళి షాప్లో తీసుకున్నాను. ఆ లైట్స్ వచ్చేసి ఇంకా జెప్టోలో తీసుకున్నాను. ఇంకా టైంకి అయితే అన్నీ తీసేసుకున్నాం అనమాట. సో లైట్స్ అయితే చాలా బాగున్నాయి, మనకు వెలుగు అయితే చాలా బాగా వచ్చింది. మనకు డెకరేషన్ పర్పస్ ఇవి చాలా బాగా యూజ్ అయితే నాకైతే మంచిగా అనిపించింది. 199కి 6 ఇచ్చారు. కాకపోతే దాని వెలుగు కూడా చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకైతే. మనకి ఇంకా చీకట్లో కూడా మంచిగా వెలుగు వస్తుంది. చూడండి, మీకు చీకట్లో కూడా పిల్లలు పట్టుకుంటారు, అది మీకు అర్థమవుతుంది. వెలుగులోనే మనకు ఫేస్ దగ్గర పెట్టుకుంటే ఎంత గ్లో వస్తుంది, చీకట్లో ఇంకా బాగుంది. కాకపోతే వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు ఈవినింగ్ చేశారు, అయినా కూడా అప్పుడు ఏర్పడలేదు డ్యాన్స్లో. కాకపోతే చాలా బాగుంది, మనకి ఇంట్లో కూడా యూజ్ అవుతాయి కాబట్టి తీసుకున్నా అన్నమాట ఇంకా నేను.